ఏఐ ప్రపంచంలో ఒక పెద్ద సంచలనం. యాంథ్రోపిక్ నుండి వచ్చిన ఈ కొత్త అప్డేట్ టెక్ వర్గాల్లో ఒక రేంజ్లో చర్చకు దారితీసింది. అసలు ఏంటా విషయం? ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక డెవలపర్ ఎలాంటి బ్రేక్ లేకుండా ఏకధాటిగా 30 గంటలు కోడింగ్ చేయగలడా? దాదాపు అసాధ్యం కదా. కానీ ఒక ఏఐ ఇప్పుడు ఆ పని చేసి చూపించింది. అవును, విన్నది నిజమే. ఈ ఒక్క విషయమే ఇప్పుడు యాంథ్రోపిక్ క్లాడ్ సోనెట్ 4.5ని హాట్ టాపిక్గా మార్చేసింది. ఒక ఏఐ అసిస్టెంట్ ఇంతసేపు ఒక ప్రాజెక్ట్పై పనిచేయడం అంటే మనం ఏఐ గురించి ఆలోచించే విధానాన్ని ఇది మార్చేస్తుందనడంలో సందేహం లేదు. సరే, ఈ 30 గంటలు అనేది ఎంత పెద్ద విషయమో అర్థం కావాలంటే దీని పాత వర్షన్స్తో పోల్చి చూడాలి. ఇంతకు ముందున్న మోడల్స్ తెలుసా? అవి దాదాపు ఓ 7 గంటల తర్వాత వాటి ఫోకస్ కోల్పోయేవి, పని ఆగిపోయేది. కానీ సోనెట్ 4.5 చూడండి, ఒక మనిషి పూర్తి ఏకాగ్రతతో పనిచేస్తున్నట్టు ఏకంగా 30 గంటలకు పైగా తన పనిని కొనసాగించింది. ఇది జస్ట్ ఒక అప్గ్రేడ్ కాదు, ఇదొక జైంట్ లీప్, ఒక పెద్ద ముందడుగు. సరే, 30 గంటలు పనిచేసింది అనగానే సరిపోదు కదా. దానికి ప్రూఫ్ ఏంటి? కేవలం మాటలు కాదు, నంబర్స్ కావాలి. సో ఇప్పుడు మనం నేరుగా డేటాలోకి వెళ్దాం. ఈ మోడల్ తన సామర్థ్యాన్ని ఎలా నిరూపించుకుందో చూద్దాం రండి. ఓఎస్ వరల్డ్ బెంచ్మార్క్, ఇక్కడ దీని స్కోర్ ఏకంగా 61.4%. అసలు ఈ బెంచ్మార్క్ ఏంటంటే ఒక ఏఐ ఎంత బాగా మనిషిలాగా కంప్యూటర్ని ఆపరేట్ చేయగలదో టెస్ట్ చేస్తుంది. సో ఈ స్కోర్ చూస్తేనే అర్థమవుతుంది దీని కెపాసిటీ ఏ రేంజ్లో పెరిగిందో. ఇప్పుడు చూడండి, ఈ బార్ చార్ట్ చూస్తే ఆ తేడా ఎంత పెద్దదో క్లియర్గా కనిపిస్తోంది. కేవలం 4 నెలల క్రితం పాత మోడల్ స్కోర్ ఎంత? 42%. ఇప్పుడు సోనెట్ 4.5 స్కోర్ 61.4%. ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద జంప్ అంటే మామూలు విషయం కాదు, చాలా అరుదు. ఈ నంబర్స్ కేవలం బెంచ్ మార్క్లకే పరిమితం కాలేదు. నిజ జీవితంలో కూడా దీని ఇంపాక్ట్ చాలా పెద్దది. ఫినాన్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ సలహాలిచ్చేంత స్థాయికి వచ్చింది. ఇక సైబర్ సెక్యూరిటీలో వల్నరబిలిటీలను కనిపెట్టే టైంని ఏకంగా 44% తగ్గించేసింది. ఏఐ డెవలప్మెంట్లో కూడా కోడ్ ప్లానింగ్ని బాగా మెరుగుపరిచింది. అంటే ఫినాన్స్ నుంచి సెక్యూరిటీ వరకు దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా యాంథ్రోపిక్ వాళ్ళు చెప్పుకునే మాటలు మాత్రమే కాదు. ఇండస్ట్రీలో పెద్దవాళ్లు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. కర్సర్.ai సీఈఓ మైకిల్ ట్రూల్ ఏమన్నారంటే, పెద్ద పెద్ద కాంప్లెక్స్ కోడింగ్ టాస్క్లకి ఇది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అని. అంటే ప్రస్తుతానికి ఇంతకంటే బెటర్ లేదు అని అర్థం. ఇది దీనికి మరింత క్రెడిబిలిటీనిస్తుంది కదా. అసలు ఇంత పర్ఫార్మెన్స్ ఎలా సాధ్యమైంది? దీని వెనక ఉన్న టెక్నాలజీ ఏంటి? ఈ కొత్త తరం ఏఐని వాడుకోవడానికి డెవలపర్స్కి ఎలాంటి టూల్స్ ఇచ్చారో ఆ టూల్ కిట్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇందులో మెయిన్ హైలైట్ క్లాడ్ ఏజెంట్ ఎస్డీకే. ఇది డెవలపర్ల కోసం ఒక కొత్త పవర్ఫుల్ టూల్ కిట్. సింపుల్గా చెప్పాలంటే యాంథ్రోపిక్ వాళ్ళు తమ లోపల వాడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇప్పుడు డెవలపర్లకు కూడా ఓపెన్ చేసేశారు. దీనితో వాళ్లు తమ సొంతంగా స్మార్ట్ ఏఐ ఏజెంట్లను తయారు చేసుకోవచ్చు. అసలు ఏజెంట్ అంటే ఏంటంటే కాంప్లెక్స్ పనుల్ని స్టెప్ బై స్టెప్ తనంతట తానే పూర్తి చేయగల ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ఎస్డీకేతో డెవలపర్స్ చాలా పనులు చేయొచ్చు. ఉదాహరణకి ఏపీఐ మెమరీతో లాంగ్ సెషన్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఏదైనా తప్పు జరిగితే చెక్ పాయింట్స్ ఫీచర్తో ఈజీగా పాత వర్జన్కి వెళ్ళిపోవచ్చు. అంతేకాదు, వాళ్ళు రోజు వాడే విఎస్ కోడ్లోనే దీన్ని డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ వల్లే ఆ 30 గంటల కోడింగ్ సెషన్ సాధ్యమైంది, ఇంకా ప్రొడక్టివ్గా కూడా మారింది. ఓకే, సో నెట్ 4.5 చాలా బావుంది. కానీ మార్కెట్లో ఉన్న మిగతా ఏఐ మోడల్స్తో పోలిస్తే దీని స్థానమేంటి? ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ గురించి కూడా చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ప్రతి మోడల్కి ఒక స్పెషాలిటీ ఉంది. సోనెట్ 4.5 ఏమో 30 అవర్స్ కోడింగ్ స్టామినాతో ముందుంది. మరోవైపు GPT-5 డెవలపర్ ఎగ్జామ్స్లో టాప్ స్కోర్స్ తెచ్చుకుంది. జెమినీ అల్ట్రా మ్యాథ్స్ లాజిక్లో కింగ్. ఇక గ్రాక్ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్పై ఫోకస్ చేసింది. కానీ పబ్లిక్గా 30 అవర్స్ పాటు నాన్ స్టాప్గా కోడింగ్ చేసి చూపించిన ఏకైక మోడల్ మాత్రం సోనెట్ 4.5 మాత్రమే. అయితే ఒక ఏఐ ఎంత పవర్ఫుల్ అయినా అది జనాలకు అందుబాటులోకి వస్తేనే కదా అసలు ఉపయోగం. అక్కడే సోనెట్ 4.5 ఒక పెద్ద అడుగు వేసింది. ఇది ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాట్ఫామ్స్లోకి వచ్చేసింది. చూడండి, గిట్హబ్ కోపైలట్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 కోపైలట్, ఎక్సెల్, వర్డ్, చివరకు క్రోమ్ ఎక్స్టెన్షన్గా కూడా వచ్చేసింది. అంటే సోనెట్ 4.5 ఇప్పటికే లక్షలాది మంది వాడుతున్న టూల్స్లో ఇంటిగ్రేట్ అయిపోయింది.
ఇది కేవలం ఆంథ్రోపిక్ యాప్లో ఉండే ఫీచర్ కాదు, మనందరి డైలీ వర్క్లో ఒక భాగం కాబోతోంది. అందుకే ఈ రిలీజ్ని కేవలం ఒక అప్డేట్లా చూడలేం. ఇది ఏఐ ఫీల్డ్లో ఒక ముఖ్యమైన మైలురాయి. అసలిది ఎందుకంత పెద్ద గేమ్ చేంజరో ఇప్పుడు చూద్దాం. గ్రేట్ పవర్తో పాటు గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది. ఈ విషయం యాంత్రిపిక్కి బాగా తెలుసు. అందుకే సానెట్ 4.5ని వాళ్ల ఏఐ సేఫ్టీ లెవెల్ 3 ఫ్రేమ్వర్క్ మీద బిల్డ్ చేశారు. దీనివల్ల ఇది డేంజరస్ కంటెంట్ని ఫిల్టర్ చేస్తుంది, అనవసరంగా ఫ్లాగ్ చేసే తప్పుల్ని కూడా 10 రెట్లు తగ్గించింది. సో ఇది స్మార్ట్ మాత్రమే కాదు, సేఫ్ కూడా. ఇది కేవలం ఏదో రీసెర్చ్ ప్రాజెక్ట్ అనుకుంటే పొరపాటే. దీని వెనక పెద్ద బిజినెస్ ఉంది తెలుసా? క్లౌడ్ కోడ్ ఇప్పటికే సంవత్సరానికి $500 మిలియన్ కంటే ఎక్కువ సంపాదిస్తోంది. అది కూడా ఎక్కువగా కోడింగ్ టాస్క్లో నుంచే. ఇప్పుడు ఈ కొత్త వర్షన్తో ఈ నంబర్ ఇంకా పెరగడం ఖాయం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే. సోనెట్ 4.5తో ఏఐ అనేది మనకు అవసరమైనప్పుడు వాడే ఒక టూల్ లాంటిది కాదు. మనతో పాటు మన పక్కనే ఉండి నిరంతరం పనిచేసే ఒక కొలీగ్గా మారుతోంది. ఇది మనం పనిచేసే విధానాన్ని కంప్లీట్గా మార్చేసే అంత పెద్ద మార్పు. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. 30 గంటల పాటు అలసిపోకుండా కోడ్ చేసే ఒక ఏఐని మనం నిజంగా ఒక నమ్మకమైన టీమ్మేట్గా చూడొచ్చా? లేక ఇది టెక్నాలజీలో మనం హద్దులు దాటేస్తున్నామని ఒక హెచ్చరిక? దీని గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది.